అభివృద్ధిలో వెనుకబడింది, కానీ కులాల కుంపట్ల రాజకీయాల్లో మాత్రం ముందడుగు వేస్తుంది. ఇది రాయలసీమ ముఖద్వారంలో రగులుతున్న తాజా రాజకీయం. నిన్నటిదాకా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆలూరు పాలిటిక్స్ ఇప్పుడు ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బద్దలైపోయాయి. అధికార ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న ఈ మాటల యుద్ధం ఇప్పుడు నియోజకవర్గంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వేదిక ఏదైనా, విమర్శ ఎవరిదైనా, చర్చ మాత్రం కులాల బురద పులుముకుంటోంది. ఈ కులాల కుంపటి దేనికి సంకేతం? ఇది నిజంగా వర్గ పోరాటమా, లేక కేవలం ఓట్ల కోసం కుట్రపూరిత నాటకమా? ఆలూరు రాజకీయం వెనుక అసలు కదేంటో ఇప్పుడు చూద్దాం. ఒకవైపు ఎమ్మెల్యే విరూపాక్షి సవాళ్ల పర్వం, మరోవైపు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మల కౌంటర్లు, స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే జనం బాగు గురించి మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులు కులాల కుంపట్లు రగల్చడంలో తలమునకలయ్యారు. సామాజిక సమీకరణాలపైనే దృష్టి పెడుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. బహిరంగంగా ప్రమాణాలంటూ గల్లీ రాజకీయాల స్థాయికి దిగజారారు. అభివృద్ధిని పక్కన పెట్టి బురద చల్లుకోవడంపైనే దృష్టి పెట్టారు. ప్రజలకు తాగునీరు అందుతోందా? ఆలూరు ప్రగతి చక్రం ఎటు సాగుతోంది అంటే సమాధానం చెప్పాల్సిన నాయకులు పరస్పరం దూషణలు, వ్యక్తిగత విమర్శలతో కాలక్షేపం చేస్తున్నారు. తాగునీటి కొరతతో జనం గొంతు ఎండిపోతుంటే నేతల గొంతుల్లోంచి మాత్రం కులాల కార్చిచ్చు జలపాతంలా ఊరుతోంది. ఆలూరులో మాటల యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఒకవైపు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి మరోవైపు. వీరు చేస్తున్న సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రజల సమస్యలు పక్కకు వెళ్లిపోతున్నాయి. ఒకరు సామాజిక సమీకరణాలను అస్త్రాలుగా వాడుతుంటే మరొకరు నైతికతను, మహిళల గౌరవాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇద్దరు నాయకులు బహిరంగ వేదికలపై ప్రమాణాలు చేసుకునే స్థాయికి వెళ్లడం నియోజకవర్గంలో రాజకీయాలు ఏ దిశగా వెళ్తున్నాయో కళ్లకు కడుతోంది. చరిత్రలో నిలిచిన ఆలూరు నియోజకవర్గం భౌగోళికంగా కీలకమైనప్పటికీ రాజకీయంగా ఎప్పుడూ కుల సమీకరణాల చుట్టూనే తిరుగుతుంటుంది. 1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గం దశాబ్దాలుగా బోయ సామాజిక వర్గ జనాభా అధికంగా ఉన్న ప్రాంతంగా పేరొందింది. సుమారు 2 లక్షల పైచిలుకు ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో సామాజిక వర్గాల బలబలాలే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తుంటాయి. అయితే ఎన్నికల తర్వాత అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన నాయకులు మళ్లీ అదే కులం కార్డును బయటకు తీయడం ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. పార్టీ జెండాలు వేరైనా నియోజకవర్గంలో కుల ప్రాతిపదికన రాజకీయం చేయడం అనేది ఇక్కడ దశాబ్దాలుగా పాతుకుపోయిన ఒక సాంప్రదాయంగా మారింది. ఈ తరం నాయకత్వం కూడా దాన్ని వదలకుండా పట్టుకొస్తోంది. ఆలూరు నియోజకవర్గంలో సాగునీరు, త్రాగునీరు లేక ప్రజలల్లాడుతుంటే ప్రజాప్రతినిధులు మాత్రం కులాల మధ్య చిచ్చు పెట్టే పనిలో పడ్డారు. ఎమ్మెల్యే విరూపాక్షి, టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలిచిన ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరించాల్సింది పోయి అధికార పక్షంపై విమర్శలు చేయడంతోనే బిజీగా ఉంటే టీడీపీ నేతలు కూడా అభివృద్ధితో సమాధానమివ్వకుండా వ్యక్తిగత ఆరోపణలకే పరిమితం కావడం ప్రజలను ఆవేదనకు గురి చేస్తోంది. సమస్యలు తీరుస్తారని, అభివృద్ధికి పాటుపడతారని జనం ఆశిస్తే నాయకులు మాత్రం కులాల మంటలు రేపి వర్గపోరును ప్రోత్సహిస్తున్నారు. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు స్థానిక సంస్థల ఎన్నికలతో ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇప్పుడు ప్రతి నాయకుడి కన్ను స్థానిక సంస్థల పీఠాలపైనే. కుల సమీకరణాల చుట్టూనే నడుస్తోంది ఇప్పుడు అందరి రాజకీయం. గెలుపు కోసం సామాజిక వర్గాలను పావుగా వాడుకునే క్రమంలో బీసీ సంక్షేమం అనేది కేవలం మాటలకే పరిమితమవుతోంది. ఒకరు వాల్మీకి సామాజిక వర్గం తమకు అండగా ఉందని బలంగా నమ్ముతుంటే మరొకరు బీసీ మహిళలకు ప్రాధాన్యమిచ్చామంటూ గణాంకాలను తెరపైకి తెస్తున్నారు. పదవుల కోసం కొనసాగుతున్న ఈ కుల సమీకరణాల చదరంగంలో ప్రజా సమస్యలెప్పుడో మూలన పడ్డాయి. అధికారం, ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని వదిలి ఓట్ల బ్యాంక్ కోసం చేస్తున్న ఈ కుల రాజకీయం ఓటర్లను అయోమయంలో పడేస్తోంది. ముందుంది ముసళ్ల పండుగ అన్నట్టు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆలూరు నాయకుల్లో మాటల వేడి పెరిగింది. నీ పార్టీ మోసం చేసిందని ఒకరంటే, మా పార్టీ బీసీలకు పెద్దపీట వేసిందంటూ మరొకరు విమర్శల దాడి చేసుకుంటున్న తీరు చూస్తుంటే అభివృద్ధి కంటే తమ వర్గాలను బలోపేతం చేసుకోవడమే అందరి లక్ష్యంగా కనిపిస్తోంది.
బోయ, వాల్మీకి సామాజిక వర్గాలను ఓటు బ్యాంక్గా చూస్తూ ఒకరిపై ఒకరు కులముద్ర వేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు ఆలూరు నియోజకవర్గంలో తీవ్ర అలజడి రేపుతున్నాయి. కలిసిమెలిసి ఉంటున్న వారి మధ్య అనవసరమైన అపోహలు, అపార్థాలకు దారితీస్తున్నాయి. గెలుపు కోసం ఆరాటపడే నాయకులు అభివృద్ధి అనే అసలైన ఎజెండాను పక్కన పెట్టి ఎన్నికల ముందు కులాల చిచ్చు రగల్చడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న తలెత్తుతోంది. స్థానిక సంస్థల్లో పట్టు పెంచుకునేందుకు కులాల సమీకరణాలని నమ్ముకోవడం ప్రజాక్షేత్రంలో ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ప్రజలకు సేవ చేయడానికి ఉన్నామనే విషయాన్ని నేతలు విస్మరిస్తున్నారు. తమ హోదాను, పదవులను ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకునే ఆయుధంగా మార్చేశారు. ఆలూరు నియోజకవర్గంలో ఈ కులాల కుంపటి మాటల తూటాలు ఎన్నికల వరకే పరిమితమా లేక దీన్నో ఆనవాయితీగా మార్చేసుకుంటారా అన్న చర్చ నడుస్తోంది. ప్రజలు కోరుకునేది కులాల మధ్య చిచ్చు కాదు. తాగడానికి నీరు, పంటలకు సాగునీరు, నిరుద్యోగ యువతకు భరోసా, పదవుల కోసం సాగిస్తున్న ఈ కీచులాటలాపి అభివృద్ధి వైపు అడుగులు వేయడం ఎప్పుడు మొదలెడతారని కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు.